ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఈ రోజు జరిగేటటువంటి జూమ్ సెషన్ లో మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే జీవితం సత్యాన్వేషణ. భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికి, కేవలం మనుషులకే కాకుండా ప్రతి జీవికి జీవితం అనేది చాలా విలక్షణంగా, విశిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏ శరీర ధారణ చేసినా అమీబా నుంచి జీవిత ప్రయాణం అనేది మొదలు పెట్టాక అనేక రకాల దశలు దాటుకొని జీవితం అనేది పరిణామ క్రమంలో, ఎవల్యూషన్ ప్రాసెస్ లో రకరకాల స్టేజెస్ దాటుకొని మనము ఈ హ్యూమన్ ఎవల్యూషన్ కి రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక జీవి జీవితం అంటే కేవలం మనుషులే కాదు, భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి జీవితం అనేది చాలా విలక్షణంగా, విశిష్టంగా, వాటి స్వభావానికి తగినట్టుగా వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశాలు కానీ, తర్వాత అవి జీవించేటటువంటి జీవిత విధానం కానీ, తర్వాత అవి నివసించేటటువంటి రకరకాల స్థితులు కానీ, వాటి స్వభావానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా ప్రకృతిలో చాలా చక్కగా డిజైన్ చేయబడింది. అంటే అదే విధంగా ఈ మనిషి యొక్క జీవితానికి మనం వచ్చినప్పుడు, అంటే జనరల్ గా మనకి సైంటిఫిక్ గా తీసుకున్న, స్పిరిచువల్ గా తీసుకున్న ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనం రకరకాల దశలు దాటుకొని, అంటే రకరకాల స్థితులను దాటుకొని మనము అనేక రకాల పరిణామాలను చూస్తూ, ఎకలాజికల్ బ్యాలెన్సెస్ ని తీసుకుంటూ, ఎకలాజికల్ ఈక్విలిబ్రియం తీసుకుంటూ, తర్వాత ఈ రకరకాల ప్రకృతి మార్పులతో కూడినటువంటి ఆ వాతావరణాన్ని అన్నిటినీ భరిస్తూ ప్రతి ఒక్క స్థితిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చెందుతూ, అంటే మనం చూస్తుంటే ఈ జీవి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క స్థితిలో ఒక మార్పు అనేది కనబడుతుంది. అంటే ప్రకృతిలో కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి దశలో ఒక చేంజ్ అనేది మనకు కనబడుతుంది. ఆ చేంజ్ ఎలా ఉంది అంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు, తర్వాత రేపు ఉన్నట్టు ఇంకో మరునాడు ఉండదు, తర్వాత ఈ గంట ఉన్నట్టు ఇంకో గంట ఉండదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్. అంటే ప్రతి క్షణము ఒక మార్పు అనేది జరుగుతుంది. సో ఈ మార్పుకి తగ్గట్టుగా ఆ జీవి యొక్క జీవిత విధానం అనేది మారకపోతే ప్రకృతికి వ్యతిరేకంగా జీవితం అనేది ముందుకెళ్తా ఉంటది. సో కాబట్టి మనిషి యొక్క జీవిత విధానం అనేది ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి సిద్ధంగా, సహజంగా, సరళంగా, తన స్వభావానికి తగ్గట్టుగా జీవితం అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి రాలేదు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటది, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్థితి ఉంటది. ఆ లైఫ్ స్పాన్ ప్రకారం, ఆ ఆయుష్ ప్రకారము జీవితం అనేది ముందుకెళ్తా ఉంటది. ఈ వెళ్తున్నటువంటి క్రమంలో రకరకాల స్థితులను దాటుకొని, రకరకాల పరిస్థితులను దాటుకొని ఆ వారి వారి యొక్క జీవిత విధానాన్ని మోల్డ్ చేసుకొని సహజంగా, సరళంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారు భూమి మీద. అది కేవలం మనిషే కాదు, ప్రతి జీవి స్థితి కూడా అంతే. అందుకే ఏమంటారంటే మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం అంటారు. అయితే ఈ మార్పుకి తగ్గట్టుగా ఎవరైతే మోల్డ్ చేసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు జీవితంలో ఒక అన్వేషణ చేస్తారు. ఏంట అన్వేషణ అంటే, జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఆ అన్వేషణ దేనికోసం చేస్తారు? ప్రతి స్థితిలో కూడా ఏదో ఒక దాని కోసం వెతుకుతూ ఉంటారు. ఈవెన్ మనకి అమీబా నుంచి ప్రతి జీవి యొక్క జీవిత విధానం చూసుకుంటూ ఉంటే ప్రతి క్షణము ఏదో ఒక దాని కోసము ఇన్నర్ గా కానీ, అవుటర్ గా కానీ ఒక సెర్చ్ అనేది జరుగుతూ ఉంటది. దేనికోసం సెర్చ్ చేస్తారు, దేనికోసం అన్వేషణ చేస్తారు, అసలు లైఫ్ అంటే ఏంటి, ఇక జీవితం అంటే ఏంటి అని ఒక నిర్వచనం మనం చెప్పాలంటే లైఫ్ ని మనం డిఫైన్ చేయలేం వాస్తవానికి. ఎందుకంటే జీవితం ఇది అని మనం చెప్పలేము. ఎందుకంటే లైఫ్ లో రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి, రకరకాల స్థితులు ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి, తర్వాత రకరకాలైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే డిఫరెంట్ గా ఉండేటటువంటి కొన్ని రకాల స్టేజెస్ ఉంటాయి. ఇదంతా దాటుకొని ఎప్పుడైతే మనము
ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ లో ఎప్పుడైతే ఈ రోజు ఇలా ఉన్నామో రేపు ఇలా మనం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఒకలాగా ఉన్నాం, బాల్యంలో ఉన్నప్పుడు ఇంకోలాగా ఉన్నాం, తర్వాత కౌమార అడల్ట్‌హుడ్ వచ్చినప్పుడు ఇంకో దశలో ఉన్నాం, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇంకోలాగా ఉన్నాం, ఇప్పుడు ప్రెజెంట్ ఇలా ఉన్నాం, ఇక రేపు ఇంకొకలాగా ఉంటాం. అంటే ప్రతి క్షణము జీవితం అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. అంటే వాస్తవానికి మానసికంగా ఒక వ్యక్తి మారినా మారకపోయినా, అంటే మానసిక పరివర్తన, హృదయ పరివర్తన, తర్వాత జీవిత పరివర్తన వచ్చినా రాకపోయినా శరీర పరివర్తన అయితే ప్రతి క్షణం జరుగుతోంది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా జరుగుతోంది. ఎందుకు అంటే కొంతమంది అహంకారంతో, అజ్ఞానంతో, మూర్ఛలో ఉండి వాళ్ళు మారడానికి ఇష్టపడరు. వాళ్ళ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ఇష్టపడరు. అంటే లేనిపోని అభిమానాలుంటాయి, లేనిపోయినటువంటి స్థితులుంటాయి, అనేక రకాలైనటువంటి ఇన్హిబిషన్స్ ఉంటాయి. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, సుపీరియారిటీ కాంప్లెక్సెస్, రకరకాల స్థితులు, ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకొని మానసిక పరివర్తన, హృదయ పరివర్తన లేకుండా చాలా మంది జీవితాన్ని అలాగే జీవిస్తున్నారు. అంటే ఈ ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సైకలాజికల్ డిజార్డర్స్. కొంతమందికి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి, పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, సైకలాజికల్ ట్రేట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము వీటిని మనము అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మార్పు అనేది కేవలం శారీరకంగా ప్రకృతి సిద్ధంగా జరుగుతోందే కానీ మానసిక పరివర్తన అనేది చాలా మందిలో రావట్లేదు. అంటే ఒక విధంగా జీవితాన్ని చాలా మంది జీవితాలు మనం చూస్తూ ఉంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెపిటేషన్ ఆఫ్ బోర్డమ్. అంటే కొంతమంది జ్ఞానులు ఏం చెప్తారంటే జీవితంలో ఒక సెర్చ్ అనేది లేకపోతే, ఒక రీసెర్చ్ అనేది లేకపోతే, ఒక అన్వేషణ అనేది లేకపోతే జీవితం అనేది గాలిగెద్దులాగా సాగుతా ఉంటది. గాలిగెద్దు జీవితం అంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆల్. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా, మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి ఒక్కరి జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే డబ్బు కోసం కష్టపడడం, బంధాల కోసం కష్టపడడం, బాధ్యతల కోసం కష్టపడము. అంటే ఎంతసేపు వీళ్ళ లైఫ్ అనేది ఎదుటి వాళ్ళ కోసం జీవించడమే సరిపోతోంది కానీ, వీళ్ళ కోసం వీళ్ళు జీవించేటటువంటి క్షణాలనేవి చాలా తక్కువున్నాయి. సో, ఇలాంటి క్షణాలు చాలా తక్కువొస్తాయి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో. అంటే శారీరకంగా జూసినా, మానసికంగా జూసినా, హృదయపరంగా జూసినా, ఏ స్థితిలో జూసినా గానీ, ఈ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ థాట్స్, తర్వాత వాళ్ళ యొక్క జీవిత విధానం అనేది చూస్తూ ఉంటే, వాళ్ళు వాళ్ళ కోసం జీవించట్లేదు, ఇతరుల కోసం జీవిస్తున్నారు అని జెప్పి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు అంటే, ప్రతి మనిషి కూడా ఆహ్, సుఖం గాని, శాంతి గాని, ఆనందం గాని, తర్వాత ప్రతి ఒక్క మంచి దశ తన లోపల తాను వెతుక్కోవట్లేదు, ఎదుటి వాళ్ళలో వెతుకుతున్నాడు. అంటే ఏదైనా పని చేయాలంటే కూడా వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి. అదే ఇండివిడ్యుయల్‌గా చేసుకునేటటువంటి పనులు కూడా వేరే వాళ్ళు చేయకుండా నేను చేయలేనని చెప్పి డిపెండెన్సీ ఎక్కువైపోయి, తన శక్తి సామర్థ్యాలను గుర్తించలేక, తన పొటెన్షియాలిటీస్‌ని గుర్తించలేక, తర్వాత తన లోపల ఉండేటటువంటి యుక్తిని, తర్వాత మేధస్సుని జాగృతం చేసుకోలేక, ప్రతి చిన్న పని పైన ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి జీవించడం అనేది చాలా వరకు అర్థమైంది. అంటే అఫ్‌కోర్స్ మానవ జీవితం అనేది ఇంటర్ డిపెండెంట్. బట్ ఇంటర్ డిపెండెంట్ ఎంతవరకు? కొంతవరకే. బట్ మనిషి తన మేధస్సును ఉపయోగించకుండా, తన లోపల ఉండేటటువంటి శక్తియుక్తులను ఉపయోగించకుండా, తర్వాత తన లోపల తెలివితేటల్ని, బుద్ధి వికాసాన్ని చేసుకోకుండా, ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడి అలా జీవించడం వల్ల ఏం జరుగుతోంది అంటే, లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక పని చేయడంలో మన ఇంటెన్సిటీ డిఫరెంట్‌గా ఉంటుంది. మన ఇంటెన్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఎంచుకునేటటువంటి విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మనం చేసుకునేటటువంటి వర్క్ అది ఎదుటి వాళ్ళకి అప్పజెప్పినప్పుడు ఆ స్థితి టోటల్‌గా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు అనుకున్న విధానం వేరు, నువ్వు ఎంచుకున్న ప్లానింగ్ వేరు, తర్వాత నీ టార్గెట్ వేరు, నీ గోల్ వేరు, నీ లక్ష్యం వేరు, నువ్వు సాధించాల్సింది ఏదైతే ఉందో అది నువ్వు మంది మీద వదిలిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది నీకు నచ్చినట్టు జరగదు. ఇతరులు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది జ్ఞానులు, మహర్షులు వాళ్ళు అందించినటువంటి వాళ్ళ వాణి, వాళ్ళ విజ్డమ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనము ఒకళ్ళు చెప్పిన దాన్ని
మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలనుకో, మనం యథాతథంగా చెప్పం దాన్ని. అక్కడ మన మైండ్ సెట్ కూడా మనం యాడ్ ఆన్ చేస్తాం. మన సొంత కవిత్వం కూడా దాంట్లో పెడతాం. అదే విధంగా మనం చేసుకునేటటువంటి పనులు అది ఎదుటి వాళ్ళకి అప్పజెప్పినప్పుడు వాళ్ళు మనం అనుకున్నట్టు చేయరు. వాళ్ళ మైండ్‌ని అక్కడ అప్లై చేసి చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన అంచనాలకు అది అందుకోకుండా మన స్థితిని దాటిపోయి మనం ఏదైతే అనుకున్నామో దాని నుంచి పక్కదో పట్టిపోతా ఉంటది. ఇలా చాలా వరకు జీవితంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఇలా. అంటే వాళ్ళు స్వయంగా చేసుకునేటటువంటి పనులు, వాళ్ళు అంతరంగికంగా చేసుకునేటటువంటి పనులు చాలా వరకు కూడా అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే లైఫ్‌లో ఏది కూడా ఒక సక్సెస్ అనేది, ఒక గోల్ అనేది రీచ్ కాలేకపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్వయంలో ఉండేటటువంటి పొటెన్షియాలిటీస్ ఏంటి? తర్వాత మన లోపల ఉండేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఏంటి తెలియకుండానే లైఫ్ అనేది డిపెండెన్సీలో ఎక్కువ వెళ్ళిపోతా ఉంది. ఇది మనము ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఆధునిక సమాజంలో చూస్తున్నాము. ఒకప్పుడు పాస్ట్‌లో గూడా చూసాము. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి మనిషి యొక్క జీవిత విధానం అనేది ఒక నిర్దిష్టంగా తన స్థితిగతులకు తగ్గట్టుగా, తన స్టేటస్‌కి తగ్గట్టుగా, తన పొజిషన్‌కి తగ్గట్టుగా ఒక లైఫ్ స్టైల్ అనేది తను ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే, తను ఇలాగే ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు. ఆ ఫిక్స్ అవ్వడంలో ఏం జరుగుతుంది అంటే, ఎదుటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకొచ్చి ప్రభావితం చేసినా, వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు మారడానికి సిద్ధంగా ఉండరంటే, దే డోంట్ వాంట్ టు చేంజ్. అందులో ఎస్పెషల్లీ మనకి ఇండియన్ మాబ్ సైకాలజీ ఏంటి అంటే, మార్పు కావాలని కోరుకుంటారు. కానీ మార్పు వచ్చినా, మారేటటువంటి దశ వచ్చినా, మారడానికి భయపడతారు. దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిట్యుయేషన్స్. దే డోంట్ వాంట్ టు చేంజ్. ఎందుకు అనుకోరంటే, మారితే ఎలా ఉంటుందో, తర్వాత అప్పుడు జీవిత విధానం ఎలా ఉంటుందో, తర్వాత అప్పుడు స్థితిగతులు ఎలా ఉంటాయో అని చెప్పి, ఆ మారడానికి భయపడతారు. భయపడి మారరు. అంటే దీంట్లో ఒక మనిషికి అహంకారం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అభిమానం కావచ్చు, సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ కావచ్చు, తెలియని ఇడియాటిక్‌నెస్ కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మార్పుని ఆహ్వానించరు జీవితాల్లో. అందుకే చాలా మంది లైఫ్ స్టైల్ మనం తీసుకుంటుంటే గూడా తెల్లారి లేస్తే స్ట్రెస్సు, టెన్షన్స్ అండ్ తర్వాత మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్, శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రకరకాలైనటువంటి స్థితిలో మనుషులంతా నలిగిపోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతోంది అంటే మనిషి తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోయినాడు. అసలు ఏ లక్ష్యాన్ని తీసుకొనొచ్చి తన భూమి మీదకైతే వచ్చాడో, ఆ లక్ష్యాన్ని మర్చిపోయాడు. అది ఏంటి? ఆ లక్ష్యం ఏంటి అంటే, తన జీవితం యొక్క ఉద్దేశ్యం. తన లైఫ్ యొక్క పర్పస్. సో, ఏంటా లైఫ్ పర్పస్? ప్రతి మనిషి జీవిత విధానం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఇతర జీవరాశుల్లాగా పుట్టడం, పెరగడము, వృద్ధి చెందడము, పునరుత్పత్తి చేయడము, తర్వాత అనేక రకాల బాధలు, కష్టాలు చూడడము, సమయం వచ్చినప్పుడు మరణించడం. మెజారిటీ 99.9% పీపుల్ జీవితాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉన్నాయి. అఫ్‌కోర్స్ వీటిట్లో కొంత స్టేటస్ ఉండొచ్చు, పొజిషన్ ఉండొచ్చు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి జీవిత విధానం డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ అల్టిమేట్‌గా ఇన్నర్ గోల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది సేమ్ అందరికి. ఆల్మోస్ట్ పెద్దగా తేడా ఏముండదు. లిటిల్ బిట్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ పెద్దగా డిఫరెన్సెస్ ఏముండవు దాంట్లో. కాబట్టి అసలు ఇది లైఫ్ అంటారా? దీన్ని మనం జీవితం అంటామా? అంటే కాదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతర జీవరాశులకి మనిషి యొక్క జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఈ సమస్త ప్రాణులలో మనిషి మనిషి జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక మిస్టీరియస్‌గా, ఒక స్పెసిఫిక్‌గా, ఒక మెజరబుల్‌గా, అథెంటిక్‌గా, రియలిస్టిక్‌గా ఉండేటటువంటి జీవిత విధానం అనేది ఒక నేచర్ నుంచి ఒక గిఫ్ట్ లాగా వచ్చింది. మనిషికి హ్యూమన్ లైఫ్ అనేది. సో, ఎన్నో దశలను దాటుకొని, ఎన్నో దిశలను దాటుకొని ఈ హ్యూమన్ లైఫ్ అనేది వచ్చింది. ఈ హ్యూమన్ లైఫ్‌లో తను చేసేటటువంటి అన్వేషణ ప్రతి మనిషి అన్వేషణ చేస్తున్నాడు. కానీ ఏ దిశగా చేస్తున్నాడు? అసలు అన్వేషణ ఎక్కడ సాగుతోంది భౌతిక ప్రపంచంలో అంటే 3 విషయాల్లో సాగుతోంది. ఏంటి? అంటే రోటీ, కపడా, మకాన్. అంటే కూడు, గూడు, గుడ్డ కోసం అన్వేషణ చేస్తున్నాడు. తర్వాత కోరికల కోసం అన్వేషణ చేస్తున్నాడు.
బంధాల కోసం అన్వేషణ చేస్తున్నాడు. తర్వాత శారీరక సుఖాలు తీర్చుకోవడానికి అన్వేషణ చేస్తున్నాడు. మానసికంగా వచ్చేటటువంటి కొన్ని రకాల స్థితులని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అన్వేషణ చేస్తున్నాడు. అంతేగాని తన జీవితానికి కావాల్సినటువంటి అన్వేషణ అనేది చేయట్లేదు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి బయాలజికల్ నీడ్స్ ఉన్నాయి, ఫిజియలాజికల్ నీడ్స్ ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ నీడ్స్ ఉన్నాయి, అదేవిధంగా లవ్ అండ్ బిలాంగింగ్నెస్ నీడ్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రెండ్లీనెస్ నీడ్స్ ఉన్నాయి, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ ఉన్నాయి, తర్వాత లాస్ట్వి మనకి ఫ్రీడమ్ అండ్ బ్లెస్. ఈ రకరకాల నీడ్స్ ఉన్నాయి మనిషికి జీవితంలో. అంటే భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు భౌతిక ప్రపంచమే పరమావధిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేక జీవిస్తున్నారు, ఒక ట్రూత్ ని అర్థం చేసుకోలేక జీవిస్తున్నారు. ఊరికే బ్రతికేస్తున్నామా అంటే బ్రతికేస్తున్నారు, కానీ ఒక సత్యాన్వేషణ చేయట్లేదు, జ్ఞానాన్వేషణ చేయట్లేదు, జీవితం యొక్క అన్వేషణ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాము. అదే విధంగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవరాశికి శరీరం ఉంది, ప్రతి వస్తువుకి శరీరం ఉంది, ప్రతి ఒక్క స్థితికి బాడీ ఉంది. అయితే మనం ఫిజికల్ బాడీలో ఉన్నాం కాబట్టి కేవలం ఫిజికల్ నీడ్స్, బయాలజికల్ నీడ్స్, తర్వాత ఫిజియలాజికల్ నీడ్స్ కోసమే చూస్తున్నాం. కానీ ఇంకా అంతకంటే మించినటువంటి జీవితం అనేది ఇంకొక డైమెన్షన్ లో ఉంటుంది అని చెప్పి చాలా మంది ఆలోచించట్లేదు. ఇప్పుడు కొంతమంది ఆలోచించి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళ రీసెర్చ్ కూడా సరైన దశలోకి వెళ్ళట్లేదు. అసలు సత్యం అంటే అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఆ జీవిత సత్యం అంటే ఏంటి? వాట్ ఇస్ ద లైఫ్ ట్రూత్? దాన్ని మనం అన్వేషణ ఎలా చేయాలి? ఇప్పుడు ఈ కళ్ళతో, అంటే ఇప్పుడు భౌతికమైనటువంటి కళ్ళతో మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం అంతా భౌతికతలోనే కనబడుతుంది. ప్రతి మనిషిలో మనకు కనిపించేది ఏంటి? రెండు స్పష్టంగా కనబడతాయి. ఒకటి శరీరం కనబడుతుంది, రెండోది మనసు కనబడుతుంది. ఎక్కువ కనిపించేది రెండే. ఇక హృదయంలో భావాలు అందరూ చూడలేరు. కేవలం శరీరం, మనసు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఇది మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళ అంతరంగికపు లోతుల్లోకి వెళ్ళేసి వాళ్ళు నిగూఢంగా ఉండేటటువంటి వాటిని అర్థం చేసుకునేటటువంటి స్థితి ఇవాళ రేపు ఉన్నటువంటి మనుషులకి లేదు, మెజారిటీ పీపుల్ కి లేదు. అంటే పెరిఫెరీగా చూసి జీవితాన్ని జీవిస్తున్నారే కానీ జీవితపు లోతుల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక విషయం అందరికీ తెలుసు, ఏంటి అంటే జీవితం అంటే అశాశ్వతమైనది. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే మరణం ఉంది కాబట్టి. మన కళ్ళ ముందు కూడా ఎంతో మంది మరణించక మనం చూస్తున్నాం. రోజు కూడా సూర్యుడు వస్తున్నాడు, ఉదయం సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు, పగలు వస్తుంది, రాత్రి వస్తుంది. అండ్ చెట్టు మీద ఆకులు ఒకప్పుడు పచ్చగా ఉన్నాయి, తర్వాత పండిపోతున్నాయి, ఆ తర్వాత ఎండిపోతున్నాయి, ఆ తర్వాత రాలిపోతుంది. అండ్ అదే విధంగా ప్రతి ఒక్క స్థితిలో మనము చూస్తున్నాం ఏంటి అంటే మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు అది మనిషి ప్రపంచమైనా, అది జంతు ప్రపంచమైనా, అది ప్రకృతి అయినా, పంచభూతాలైనా, పంచతత్వాలైనా, టోటల్ యూనివర్స్ ని మనం చూస్తున్నప్పుడు మనకు ఒక సత్యం అనేది ప్రతిరోజు మనం దర్శించేటటువంటి సత్యం ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతిదీ కూడా అశాశ్వతము అన్న విషయము మనకి ప్రతి క్షణం అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే మనం ప్రకృతిని చూసినప్పుడు కూడా ప్రతి క్షణం మారిపోతుంది. ప్రతి క్షణము ఒక నూతనత్వానికి వెళ్తుంది, మళ్ళీ అది డిటోరియేషన్ కి వెళ్తుంది, మళ్ళీ కొత్తది వస్తుంది, పాతది వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది, పాతది వెళ్ళిపోతుంది. అంటే ఎవ్రీథింగ్, ప్రతి మూమెంట్ కూడా కొత్తదనం అనేది వస్తుంది, పాతదనం అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి? బర్త్, తర్వాత డెత్, తర్వాత లైఫ్, అండ్ తర్వాత ఈ తర్వాత డెత్ అనేది మనకి ప్యారలల్ కనబడుతున్నాయి. అంటే జీవితం కనబడుతుంది, ఒకవైపు మరణం కనబడుతుంది. ఇది మనం మరణిస్తే తప్పించి మరణం అనేది కనబడకుండా ఉండదు. ఎందుకంటే కేవలం మనిషి చనిపోతేనే మరణం గురించి అర్థమవుతుందని అనుకోకండి. తెల్లారి లేస్తే మనకు ఎన్నో జీవరాశులు, ఎన్నో ప్రకృతిలో ఎన్నో రకాల దృశ్యాలు, మీరు అట్లా ఆరు బయట తిరగడానికి అని పోతున్నప్పుడు మీకు అనేక రకాల దృశ్యాలు మీరు చూస్తున్నప్పుడు ప్రతి చోట జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరణం కూడా ఉంది.
జీవితం మరణం అనేది టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్ లాగా. అంటే లైఫ్ ఒక వైపు ఉంటే ఒక వైపు డెత్ ఉంటుంది. ఎందుకంటే ఆది ఉన్న చోట అంతం కూడా ఉంటుంది. అందుకే మన లోపల తీసుకున్న, మన శరీరం లోపల తీసుకున్న, మనం పుట్టినప్పుడు చిన్నపిల్లల్లాగా ఉన్నాము, ఇప్పుడు ఇంత పెద్ద పెరిగాము అంటే ఇదేం మిరాకిల్ కాదు. ఎందుకంటే రోజు ఒక క్షణకాలం పాటు, రెప్పపాటు కాలంలో కొన్ని వేల కోట్ల కణాలు మన శరీరంలో జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. అందుకే పుట్టినప్పుడు మనం ఇంత చిన్నగా ఉన్నాం, ఇప్పుడు ఇంత పెరిగాము అంటే దానికి సైంటిఫిక్ గా తీసుకున్నా, స్పిరిచువల్ గా తీసుకున్నా ఇదేమి ఒక అద్భుతం ఏం కాదు. ఇది ప్రతి క్షణం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంటే అఫ్ కోర్స్ ఆ జరిగేటటువంటి ప్రక్రియ మన ఈ కళ్ళకి కనబడకపోవచ్చు, కానీ ప్రతి క్షణము మన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పు, అదే విధంగా మన ఆలోచనలో వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు మీరు గమనించండి, థాట్స్ విషయంలో కూడా తీసుకుంటే ఒక క్షణం క్రితం ఉన్నటువంటి ఆలోచన ఈ క్షణం ఉండదు, ఈ క్షణం ఉన్నది మరుక్షణం ఉండదు, ఈ గంట ఉన్నది ఇంకో గంట ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ దాదాపు మనం కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కి ఎక్కువైంది. అప్పుడు కూర్చున్న మనం వేరు, ఇప్పుడు మనం ఉన్న స్థితి వేరు. అంటే ప్రతి మూమెంట్ కూడా ఇట్ ఇస్ చేంజింగ్. పాస్ట్ ఈస్ గోయింగ్ ఆన్, మనం ప్రజెంట్ లోకి వస్తున్నాం. గతంలోకి వెళ్ళిపోతుంది, మనం వర్తమానంలోకి వస్తున్నాము. ప్రతి క్షణం గతం అనేది చచ్చిపోతుంది, మనం ప్రజెంట్ టెన్స్ లోకి వస్తున్నాం. అసలు ఇక్కడ ఉన్నది ఒకటి, పాస్ట్ అనేది లేదు, వాస్తవానికి ఫ్యూచర్ అనేది లేదు. మన చేతుల్లో ఉన్నది కేవలం వర్తమానం మాత్రమే. ఎందుకంటే గతాన్ని నువ్వు తీసుకురాలేవు, తర్వాత రాబోయే భవిష్యత్తుని అది ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఎందుకంటే భవిష్యత్ అనేది కూడా నువ్వు వర్తమానంలోకి వస్తే తప్పించి నువ్వు దాన్ని అనుభవించలేవు. అంతేగాని రేపటికి మనం జంప్ అయిపోయి రేపటి రోజున మనం అనుభవించలేం కదా. మనం అది ప్రజెంట్ మూమెంట్ లోకి వచ్చినప్పుడే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కాబట్టి మన చేతుల్లో ఉంది కేవలం ప్రజెంట్ మూమెంట్ మాత్రమే. సో ఎప్పుడైతే ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఉండేసి మనం జీవితాన్ని దర్శించినప్పుడు, జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు ఒక సత్యం అనేది అర్థమవుతుంది. ఏంటి అంటే జీవితం అనేది ఎంత సత్యమో మరణం కూడా అంతే సత్యం. ఇది ప్రతి క్షణం ఒక జీవి భూమి మీద పుట్టినప్పుడు నుంచి మనం కౌంట్ చేసుకుంటే గ్రాడ్యువల్ గా వాళ్ళు మరణం వైపు పరిగెత్తుకుంటా పోతున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లాడు 10 సంవత్సరాల జీవితం గడిచిపోయిందంటే 10 సంవత్సరాలు ఈజ్ మెల్లమెల్లగా మరణానికి దగ్గర అవుతున్నాడు. 30 ఏళ్ల వాడు 30 ఏళ్ళు గడిచినాయి అంటే దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద డెత్. అంటే లైఫ్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ టువర్డ్స్ ద డెత్. జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే మరణం వైపు చేసేటటువంటి ప్రయాణమే. ఇక అది 100 years అయినా, 200 years అయినా, 50 years అయినా, 40 years అయినా, తర్వాత లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది దట్ ఈస్ సెకండరీ. బట్ ఇక్కడ ఏంటంటే మెల్లిమెల్లిగా మనము మరణం అంచుల్లోకే వెళ్తున్నాము. మరి ఈ లైఫ్ అండ్ డెత్ ఈ గ్యాప్ లో మనం జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు జీవితాన్ని ఎవరు పరిపూర్ణంగా జీవిస్తారు? అసలు ఎవరు సత్యాన్ని అర్థం చేసుకుంటారు? అంటే ఇక్కడ జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక 10 పాయింట్స్, ఒక 10 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అది భౌతికంగా జీవించే వాళ్ళైనా, ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 10 పాయింట్స్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ సత్యం ఏంటి, జీవిత సత్యం ఏంటంటే జీవితం అనేది అశాశ్వతమైనది. ఇది ఈ రోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఈ గంట ఉంది, మరో గంట ఉండకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్. ఇది ఫస్ట్ సత్యము ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. అండ్ రెండవది ఏంటి అంటే జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు, అంటే బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే సముద్రం పైన వచ్చినటువంటి అలలు లాంటివి. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పెద్ద అల వస్తుంది, అప్పుడప్పుడు చిన్న అల వస్తుంది, అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద అలలు వస్తాయి. అండ్ అదే విధంగా జీవితం అనేది కూడా ఒక సముద్రం లాంటిదే. మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా సముద్రం పైన వచ్చినటువంటి అలలు లాంటివి. అయితే ఈ అలలకి ప్రభావితమై ఎవరైతే జీవిస్తారో, ఇప్పుడు పుట్టుక ఒక సంఘటన, పెరుగుదల ఒక సంఘటన, తర్వాత కౌమార దశ ఒక సంఘటన, విద్యాభ్యాసం ఒక సంఘటన, వివాహం ఒక సంఘటన, పిల్లలు రావడం ఒక సంఘటన,
తర్వాత సుఖాలు, దుఃఖాలు, మంచి, చెడు, లాభ నష్టాలు ఇవన్నీ జరగడం కొన్ని సంఘటనలు. దాని తర్వాత వ్యాధులు ఒక సంఘటన, ఆఖరికి వృద్ధాప్యం ఒక సంఘటన, ఆఖరికి మరణం ఒక సంఘటన. ఇవన్నీ కూడా జీవితంలో ప్యారలల్ గా ప్రతి మనిషి జీవితంలో ఈ సంఘటనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎవరు దీనికి అతీతులు కాదు. ఎవరు దీన్ని తప్పించుకునేటటువంటి స్థితి ఎవరికీ లేదు. ప్రతి వాళ్ళు పుట్టిన ప్రతి మనిషి ఈ స్టేజెస్ నుంచి దాటుకుంటూ పోవాల్సిందే. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఒక విషయం చెప్తాడు. ఏంటి జీవిత సత్యం గురించి ఆయన ఏం చెప్తాడు అంటే, అసలు మనిషి జీవితానికి కారణం ఏంటి, తను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి, అండ్ తర్వాత తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కారణం ఏంటి, తను ఈ రోజుల్లో ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఒకే ఒక సత్యం చెప్తాడు. ఏంటి అంటే, మనము ప్రతి ఒక్క సంఘటనలో, ఇప్పుడే చెప్పుకున్నాం జీవితం అంటే సంఘటనల పర్వం అని చెప్పి, ప్రతి ఒక్క సంఘటనలో మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి. ఈ రెండింటిని ప్రతి ఒక్క సంఘటనలో మనం ఒక అనలిటికల్ గా చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ సంఘటనే మనిషి యొక్క జీవిత అన్వేషణకి ఒక మార్గం అవుతుంది. ఇప్పుడు మనము జీవితంలో అనేక రకాల మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్ని చూస్తూ ఉంటాం. మరి అందుకే జీవితంలో జరిగే సంఘటనలన్నీ ఎలాంటివి అంటే, ఒక పూదండలో దారం లాగా. ఇప్పుడు ఒక మాల అల్లుతాం మనం, రకరకాల పూలు తెచ్చి ఒక మాల అల్లుతాం. ఒక్కొక్క పువ్వు జీవితంలో జరిగే ఒక్కొక్క సంఘటనకి ప్రతీక. అదే విధంగా ఈ పూలన్నిటినీ కలిపేటటువంటి దారం అనేది ఒకటి ఉంటుంది. ఈ దారం అనేది లేకపోతే ఈ పూలకి అస్తిత్వం లేదు. ఎందుకంటే పూలు ఈ క్షణం ఉంటాయి, మరుక్షణం వాడిపోతాయి, ఎండిపోతాయి, ఆఖరికి వెళ్ళిపోతాయి. కానీ అందులో ఆ పూల దారంలో గుచ్చడానికి ఆధారమైనటువంటి ఆ దారం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ అదే విధంగా జీవితం అనేది అశాశ్వతమైనప్పటికీ కూడా ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి సత్యం అనేది ఒకటి ఉంది. దాన్ని మనం ఎలా పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని ఎలా మనం దాంతో జీవించాలి అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే, ఆ సత్యం అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది, మనం సత్యాన్వేషణ ఎప్పుడు చేస్తామంటే, జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటన, అది మంచి కానీ, చెడు కానీ, అది సుఖం కానీ, దుఃఖం కానీ, అది ఎలాంటి సంఘటన అయినా పర్లేదు, దాని నుంచి ఒక ఎసెన్స్ తీసుకోవాలి. ఒక ఎసెన్స్ తీసుకోవడం అంటే ఏంటి, సింపుల్ గా మనం దాన్ని ఎలా చూడాలి ఆ సంఘటన అంటే, సమ్యక్ దృష్టితో చూడాలి అని అంటారు. ఈ సమ్యక్ దృష్టి ఏంటి, అక్కడ ప్రతి ఒక్క సంఘటనకి మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి వాస్తవికత ఉంటది, తర్వాత భ్రమలు ఉంటాయి, మూడవది సత్యం ఉంటుంది. ఈ సత్యం అనేది ఎలా ఉంటుంది అంటే, సత్యం ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే, మనం అసలు వాస్తవంగా ఆ సంఘటన గురించి మనం ఒక ఎనలిటికల్ గా చూసినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి అసత్యాలు మనకు కనబడతాయి. ఒక సంఘటన జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కారణాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దాని చుట్టూ ఉన్న పరిస్థితులని మనం గమనిస్తూ ఉంటే, మనిషి ఎన్ని భ్రమలని అల్లుకున్నాడు ఆ సంఘటన. సాలెపురుగు గనక మధ్యలో ఉండి గూడల్లేసుకొని రకరకాల వలలు, రకరకాల మాయలు, పొరలు, తెరలు అల్లుకొని ఎలాగైతే ఒక సత్యాన్ని చూడలేక వాటిట్లో ఇరుక్కుపోయి నేను ఎలా బయటపడతానా అని చెప్పి ఒక సాలెపురుగు ఎలాగైతే ఆలోచిస్తుందో, అదే విధంగా ఒక వ్యక్తి కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేక ఈ మాయలో పడిపోయి, మాయ అంటే ఏం లేదు, సింపుల్ గా నువ్వు అల్లుకున్నటువంటి నీ పొరలు, ఒక సంఘటన చుట్టూ నువ్వు అల్లుకున్నటువంటి అనేక రకాల పొరలు. ఏంటా పొరలు, ఏంటది అంటే, ఒక సింపుల్ గా చెప్పాలి అంటే, మనం అల్లుకున్న పొరలు ఏంటంటే, ఒక మనిషి వాస్తవాన్ని చూడలేనప్పుడు, ఒక సంఘటనలో వాస్తవాన్ని చూడలేనప్పుడు తను ఏం చేస్తాడంటే 5 రకాల పొరలను అల్లుకుంటాడు. ఏంటి అంటే, ఒకటి ఇతరుల అభిప్రాయాల మీద డిపెండ్ కావడం, అండ్ రెండవది ఏంటి అంటే, దాన్ని సరిగ్గా ఒక దృష్టికోణంతో సరిగ్గా దాన్ని చూడలేకపోవడం, అండ్ మూడవది ఏంటి అంటే, తన మనసు కోరుకున్నట్టు, మనసు కల్పన చేసినట్టు అది కావాలి అని చెప్పి ఆశించడం. ఇంకా నాలుగవది ఏంటంటే, ప్రతిఫలాన్ని ఆశించి ఆల్రెడీ మైండ్ లో ఒకటి డిజైన్ చేసుకొని దాని ప్రకారంగా జరగాలి అని చెప్పి కోరుకోవడం. అండ్ నాలుగవది ఏంటి అంటే, ఆ స్థితిని సరిగ్గా అనాలిసిస్ చేయలేకపోవడం.
అండ్ ఐదవది ఏంటి అంటే మనము దాని నుంచి ఒక ఎసెన్స్ తీసుకోలేకపోవడం. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక ఇల్యూజన్. అంటే ఇప్పుడు అహంకారము, అభిమానము, తర్వాత ఈ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఎవరి లోపల అయితే ఉంటాయో వాళ్ళ కళ్ళకి పొరలు వస్తాయి. అలాంటి వాళ్ళు సత్యాన్ని ఎప్పటికీ చూడలేరు. ఎందుకంటే ఒక ట్రూత్ ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే, ఒక వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే నువ్వు కల్పన చేసినట్టు, నువ్వు ఊహించుకున్నట్టు, నీ మనసు కదలలేనట్టు చూస్తే సత్యాన్ని మనం ఎప్పటికీ చూడలేము. సత్యం నీకు తగ్గట్టుగా మారదది, అది ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూడాలి. అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి అంటే ఏంటంటే నీ మనసుని పక్కకు పెట్టేసి కేవలం నీ దృష్టిని నిష్పక్షపాతంగా, ఎలాంటి ఆ విద్వేషాలు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా అక్కడ జరిగేటటువంటి సంఘటనని యథాతథంగా మనం చూసినప్పుడు అప్పుడు మనకి ట్రూత్ అనేది అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 రకాల పొరలు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా ప్రతి ఒక్క సంఘటనలో 4 దశలలో మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా ఏంటి అంటే శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి. అండ్ మూడవది ఏంటి అంటే మనము దేన్ని పట్టుకోవాలి, అశాశ్వతాన్ని పట్టుకోవాలా, శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలా, మనం అసత్యాన్ని పట్టుకోవాలా, సత్యాన్ని పట్టుకోవాలా, దేన్ని మనం మన లోపలికి తీసుకోవాలి, దేన్ని మనం తీసుకోకూడదు. ఈ ఒక సంఘటన జరిగినప్పుడు ఎనలిటికల్ గా మనము ఆలోచించగలిగితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అన్వేషణ మొదలవుతుంది జీవితంలో, ఒక రీసెర్చ్ మొదలవుతుంది. అంటే ప్రతి ఒక్క సంఘటన నుంచి మనము ఒక లెసన్ నేర్చుకొని, ఒక గుణపాఠం నేర్చుకొని జీవితాన్ని మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మార్పు అనేది జరుగుతుంది. అక్కడి నుంచి జీవితాన్ని మనం అన్వేషణ చేస్తాం. ఏంటి ఆ జీవితాన్వేషణ? సింపుల్ గా చెప్పాలంటే మనిషి జీవితంలో జన్మ, తర్వాత మరణం, ఈ మధ్యలో జరిగినటువంటి ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో అది మంచి కానీ, చెడు కానీ, దుఃఖం కానీ, సుఖం కానీ, అది ఎలాంటి సంఘటన అయినా పర్లేదు, దాని నుంచి మనం ఒక ఎసెన్స్ తీసుకొని ఈ అశాశ్వతమైన దాన్ని వదిలిపెట్టేసి శాశ్వతమైన దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే జీవితం అంటే అక్కడ అర్థమవుతుంది. మరి అశాశ్వతమైన దాంట్లో శాశ్వతమైనది మనకు ఎలా తెలుస్తుంది, ఎలా మనం దాన్ని పట్టుకోగలుగుతాము అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మనం తీసుకుంటే, ఇప్పుడు జీవితంలో ఒక దుఃఖకరమైన సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ ఇంట్లో చనిపోయారు అనుకుందాం. ఎందుకంటే జీవితం అనేది మనిషిని పడుకోబెడుతుంది, స్వాంతన ఇస్తుంది, కానీ మరణం అనేది మనిషిని మేల్కొల్పుతుంది. ఇప్పుడు మన గత చరిత్ర తీసుకున్న మహాపురుషుల యొక్క జీవితాలను తీసుకున్న వాళ్ళని జీవితం కంటే కూడా మరణం ఎక్కువ జాగృతిలో తీసుకొని వచ్చింది. ఎందుకంటే మరణం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఒక జర్క్ అనేది వస్తుంది. ఒక దుఃఖం వచ్చినప్పుడు చాలా త్వరగా మనం జాగృతిలోకి వస్తాం. సుఖకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు జాగృతి త్వరగా రాదు. కానీ దుఃఖకరమైన సంఘటనలు అంటే ఎవరైనా మరణించినప్పుడు, ఎవరైనా దూరమైనప్పుడు, జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి జాగృతి చాలా త్వరగా వస్తుంది. సో ఇలాంటి సంఘటనల్లో మనం మేల్కొనగలిగితే, ఒక విధంగా జాగృత అవస్థలో రాగలిగితే మనకి సత్యాన్వేషణ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరణమే ఉంది, మన ఇంట్లో ఎవరో చనిపోయారు, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో పోయినారు. పోయినప్పుడు మనం దాన్ని ఎలా స్వీకరిస్తాము, ఎలా చూస్తాం మనం ఆ సంఘటనని? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు మనతో సాంగత్యం చేసినటువంటి వాళ్ళు మనకు దూరం అయిపోయారు. అంటే మనతో ఇన్నాళ్ళు తిరిగారు, మనతో తిన్నారు, మనతో జీవించారు, మనతో అన్ని పనులు చేశారు, ఇప్పుడు శవమై ఎక్కడ పడున్నారు. మరి ఇన్నాళ్ళు తనలో ఉన్నది ఏంటి, ఇప్పుడు పోయింది ఏంటి? తను ఎందుకు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు? అసలు మరణం అంటే ఏంటి? అంటే మరణం అనేది మనిషిని జీవితంగా వస్తుంది, వైరాగ్యాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే జీవితంలో మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఏంటి అంటే జీవితాన్ని మనం పరిపూర్ణంగా చూడగలగాలి. పరిపూర్ణంగా చూడడం అంటే జన్మ చూసాము, పుట్టినప్పుడు నుంచి 5 సంవత్సరాల వరకు, 5 నుంచి 10 ఏళ్ల వరకు, 10 నుంచి 15 ఏళ్ల వరకు, ప్రెసెంట్ ఉన్నటువంటి మన సిచ్యుయేషన్స్ వరకు కూడా మనకు చాలా విషయాలు అర్థమైనాయి. సో ఎవరైనా చనిపోయినప్పుడు ఈ మరణాన్ని మనం చూసినప్పుడు మనకు అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి?
ఈ దుఃఖకరమైన సంఘటనలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జీవితం అశాశ్వతము అన్న విషయం అర్థం కావాలి. ఏదో ఒక రోజు మనం కూడా ఆ స్థితిలోకి వస్తాము. ఇవాళ వాళ్ళు పోయారు, రేపు మనం కూడా పోతాము. ఇప్పుడు మరి మరణం అనేది ఒక విధంగా అది సత్యంగా కనిపిస్తున్నప్పుడు మరి జీవితం అంటే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ రావాలి. ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైనటువంటి సత్యం ఏంటి? ఈ అశాశ్వతమైనటువంటి శరీరంలో శాశ్వతమైనటువంటి తత్వం ఏంటి? అసలు ఏమైనా ఉందా? మనం బ్రతికున్నప్పుడు మనలో ఉండేదేంటి? రేపు పోయినాక పోయేదేంటి? తర్వాత జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటనలలో మనము అశాశ్వతాన్ని చూడాలా? తర్వాత శాశ్వత తత్వాన్ని చూడాలి. అశాశ్వతమైన దాన్ని ఎప్పుడు చూస్తావు నువ్వు? ఎప్పుడు దాన్ని నువ్వు చూడగలుగుతావు అంటే జీవితం అశాశ్వతం అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అక్కడి నుంచి జీవితాన్వేషణ అనేది నీకు స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి జీవితం కోసం అన్వేషణ చేసిన వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. అంటే భౌతిక ప్రపంచంలో ఎదిగిన వాళ్ళైనా మనకి ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళని ఎవరిని మనం చూస్తున్నా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, బాధలు ఉంటాయి, అండ్ తర్వాత అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, స్పర్ధలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, అండ్ మనోవేదన ఉంటది. తర్వాత హృదయ స్పందనలు ఉంటాయి, రాళ్ల లాంటి సంఘటనలు ఉంటాయి. అంటే ఇన్ని రకాల సంఘటనలు. అంటే జీవితం అంటేనే దుఃఖం. అరే సత్యాలు ఏంటి? జీవితం అంటేనే దుఃఖం. ఈ దుఃఖానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణం తెలుసుకుంటే నివారణ మనకి దొరుకుతుంది. అసలు ఏంట కారణం? జీవితం అంటే ఎందుకు దుఃఖకరమైంది అంటే అసలు మనిషి ఒక విధంగా చెప్పాలంటే ఈ హ్యూమన్ లైఫ్ కి రావడమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా అది పెద్ద సుఖకరమైనటువంటి సంఘటన కాదు. ఎందుకంటే అందుకే భూమి మీదకి వచ్చిన పిల్లాడు ఏడుస్తా పుడతా ఉంటాడు. ఏడవకపోతే డాక్టర్లు ఊరుకోరు, కొడతారు. ఎందుకంటే ఏడిస్తే ఏమవుతుంది? శ్వాస వస్తది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, హార్ట్ బీట్ పెరుగుతది కాబట్టి పిల్లాడు ఏడవాలని కోరుకుంటారు. అంటే జీవితం అనేది దుఃఖంతోనే మొదలవుతుంది. అసలు ఎందుకు ఆ దుఃఖం ఉంది అంటే ఇక్కడ 2 కారణాలు మనకి ఒకటి కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే జీవితం పట్ల వ్యామోహం, సంఘటనల పట్ల వ్యామోహం, బంధాల పట్ల వ్యామోహం. వ్యామోహం అంటే ఏంటి? రాగం. ఏదైతే మనది అనుకుంటామో, ఏదైతే నాది అనుకుంటామో, ఏదైతే నావారు అనుకుంటామో దాని పట్ల వ్యామోహం ఏదైతే ఉందో అది